అది ఆంధ్రప్రదేశ్. ఒక నిర్మానుష్యమైన జిల్లా, పేరు శ్రీకాకుళం. అందులో విసిరివేయబడినట్లుగా ఉండేది ఒక ఊరు, ఆముదాల వలస. అది 2000 సంవత్సరం. ప్రపంచంలో ఒలింపిక్స్ ఆస్ట్రేలియాలో అందమైన నగరం సిడ్నీలో జరుగుతున్నాయి. అప్పుడు దాకా భారతదేశం తరపున ఒక్క మహిళ కూడా ఒలింపిక్స్లో పథకం సాధించలేదు. మహిళా లోకం సాధించలేదు. ఇంకా భారతదేశం ఏషియన్ గేమ్స్లో వచ్చిన పీటీ ఉషా ఇలాంటి వాళ్ళందరికీ, కానీ ఒలింపిక్స్లో ఎవరు సాధిస్తారా అనుకున్నది. 69 కేజీల అమ్మాయి బరువు. సిడ్నీ 2000లో జరుగుతున్న ఒలింపిక్స్కి వెళ్ళింది. సిడ్నీ అంటేనే తెలియదు, శ్రీకాకుళం జిల్లాలో పుట్టి సిడ్నీకి వెళ్ళడం ఏంటి? ఏ జర్నీ ఫ్రమ్ శ్రీకాకుళం టు సిడ్నీ. 69 కేజీలు ఉన్న అమ్మాయి 300 కేజీల బరువు అవలీలగా ఎత్తింది. భారతదేశ చరిత్రలో ఒక మహిళ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించింది మొట్టమొదట అమ్మాయి పేరు కరణం మల్లేశ్వరి. ఆముదాల వలస, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నది. మీరు ఎప్పుడైనా ఊహిస్తారా ఒక సామాన్యమైన స్త్రీ అంత దూరం ప్రయాణం చేసి అంత మోయగలిగిందంటే? దేవుని ప్రజలమైన మనము ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చి మన జీవితాన్ని ఆరంభించినప్పుడు, నేను భౌతికమైన భారాన్ని గురించి మాట్లాడట్లేదు, ఆత్మీయమైన భారాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుడు మీ స్థానిక సంఘం విషయమై నీ మీద భారం ఉంచాడేమో, మీ కాలేజీ విషయం భారం ఉంచాడేమో, మీరు వెళుతున్న ఇన్స్టిట్యూట్ విషయం మీకు భారం ఉంచినాడేమో. భారం మోసుకోవటానికి భుజస్కంధాలు రెడీనా? 69 కేజీల బరువు ఉన్న అమ్మాయి 300 పైచిలకు కేజీల బరువు ఎలాగ మోసింది? మనం బకెట్ కూడా మొయ్యలేమే. మనం మొదట నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ చేసుకున్నాం. ఈ బకెట్ నిండా నీళ్ళు నేను ఎక్కడ మోస్తా, నేను అమ్మాయి కదా అంటే నువ్వు ప్యాసివ్ అయిపోయినావు. ఎందుకు నేను ట్రై చేయకూడదు, ఎందుకు నేను ప్రయత్నించకూడదు? వాళ్ళ చేత అయితే నా చేతి ఎందుకు కాదు అని బకెట్ ప్రయత్నిస్తే 2 బకెట్లు, 3 బకెట్లు, 4 బకెట్లు బియ్యం బస్తా. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్. ఆత్మ సంబంధమైన జీవితంలో నిత్యము యోబు అలా భారం తీసుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి.